హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 98 యొక్క హైలైట్స్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా బిగ్ బాస్ ఇంకా మహా అయితే 4-5 డేసే ఉంటుంది. డిసెంబర్ 21 ఫైనల్స్ ఆదివారము. ఈ సీజన్లో కప్పు ఎవరు కొట్టబోతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది డే 98 ఎపిసోడ్. ఇది సండే ఎపిసోడ్ అంటే తెలుసుగా, నాగార్జున సార్ వచ్చి హౌస్మేట్స్ అయితే ఫన్నీ గేమ్స్ అండ్ ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. ఈరోజు ఆడిన ఫన్నీ గేమ్స్ ఏంటిది, ఈరోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ ప్రస్తుతానికి హౌస్మేట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయిపోతే ఇంకా టాప్ 5 మెంబర్స్ ఉంటారు. ఈ సీజన్లో ఫైనలిస్ట్కి ఎంత క్యాష్ ఇవ్వబోతున్నారో రివీల్ చేశారు. విన్నర్కి 50 lakhs ప్లస్ విక్టోరియా కార్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ నాగార్జున గారు ఇప్పుడు హౌస్మేట్స్కి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అదేంటంటే, ఒకవేళ మీరు ప్రైజ్ మనీ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తారో చెప్పమంటాడు. ఫస్ట్ భరణిని మీరు 50 lakhs గెలిస్తే ఆ 50 lakhs ఏం చేస్తారంటే, భరణి ఉండి కొంత అమౌంట్ నేను వాడుకుంటాను, కొంత వృద్ధాశ్రమానికి ఇస్తానని చెప్తాడు. ఎంత ఇస్తావంటే అది అమ్మతో డిస్కస్ చేసి చెప్తానని చెప్తాడు భరణి. నాగార్జున గారు భరణిని ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అదేంటంటే, ఇప్పుడు హౌస్మేట్లో ఒకరికి కొంత అమౌంట్ ఇచ్చి పంపించాలంటే ఎవరిని పంపిస్తామంటే, భరణి ఉండి ఇమాన్యుయల్ పంపిస్తానంటే ఎంత ఇస్తావంటే 20 lakhs ఇచ్చి ఇమాన్యుయల్ని పంపించేస్తానని చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ని ఈ ప్రైజ్ మనీ ఏం చేస్తామంటే, ఇమాన్యుయల్ ఉండి నా ఫ్యామిలీకి, మా మదర్కి ఇస్తాను, మా బ్రదర్కి అండ్ మా లవర్కి చదివిస్తానని, డాక్టర్ చదివిస్తానని ప్రామిస్ చేశాను. ఈ మొత్తం అమౌంట్ మా ఫ్యామిలీకే యూస్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ హౌస్ మెంబర్లో ఒకరికి కొంత డబ్బు ఇచ్చి పంపించాలంటే ఎవరిని పంపిస్తామంటే, భరణి గారిని పంపిస్తాను, భరణి గారికి 20 lakhs ఇచ్చి భరణి గారిని పంపిస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ నుండి 50 lakhsతో మా ఫాదర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను సార్, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ఫాదర్కి ఇస్తాను, అలాగే మా బ్రదర్కి కూడా ఎక్స్పెన్సెస్ చూస్తాను. అలాగే హౌస్మేట్స్లో పవన్ కళ్యాణ్కి 25 lakhs ఇచ్చి ఈ రేస్ నుంచి తప్పిస్తానని చెప్తాడు. అంజనా ఈ 50 lakhs అమౌంట్లో కొంత అమౌంట్ మా ఫౌండేషన్కి ఇస్తాను, హెల్త్ ఫౌండేషన్ ఉందిగా మాది, దానికి ఇస్తాను, అలాగే హ్యాండిక్యాప్లకి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాను, ఒక 10 lakhs మా పిల్లల మీద FD వేసేస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ ఉన్న హౌస్మేట్స్లో తనుజకి ఒక 10 to 50 lakhs ఇచ్చేసి ఈ రేస్ నుంచి తప్పిస్తానని చెప్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని ఈ అమౌంట్ ఏం చేస్తాను నాగార్జున అడిగితే, పవన్ కళ్యాణ్ కొంత అమౌంట్ ఆర్మీకి ఇస్తాను సార్, కొంత నేను తీసుకుంటానని చెప్తాడు. అలాగే హౌస్మేట్లో ఎవరికి ఎంత ఇచ్చి తప్పిస్తావు ఈ రేస్ నుంచి అంటే, పవన్ కళ్యాణ్ నుండి ఇమాన్యుయల్ని తప్పిస్తాను సార్, 50-50 తీసుకుంటాను. నెక్స్ట్ టైం ఫర్ సెకండ్ ఫైనలిస్ట్ రివీల్. సెకండ్ ఫైనలిస్ట్ని రివీల్ చేసే టైం వచ్చేసింది. ఇక్కడ ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలు ఒక్కొక్క హౌస్మేట్ ఒక్కొక్క ముత్యం తీసుకొని మనసులో ఎవరు ఫైనలిస్ట్ అవ్వాలో వాళ్ళని తలుచుకొని స్విమ్మింగ్ పూల్లో ముత్యం వదిలేయాలి. ఫస్ట్ ఇమాన్యుయల్ని తీసుకొని వదిలేయమంటాడు. ఇమాన్యుయల్ మనసులో ఎవరిని కోరుకున్నావు అంటే సంజనాని కోరుకున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ ముత్యము స్విమ్మింగ్ పూల్లో వదిలేసిన తర్వాత నాగార్జున ఎవరిని ఫైనలిస్ట్గా కోరుకున్నావు అంటే తనుజ పేరు చెప్తాడు డెమాన్ పవన్. తర్వాత సంజన నీ మనసులో ఎవరిని ఫైనలిస్ట్గా కోరుకున్నావు అంటే ఇమాన్యుయల్ పేరు చెప్తుంది సంజన. నెక్స్ట్ తనుజ వచ్చి ఆ ముత్యం వదిలేసిన తర్వాత ఎవరి పేరు కోరుకున్నావు అంటే భరణి శంకర్ గారి పేరు కోరుకున్నా అని చెప్తుంది. నెక్స్ట్ భరణి ముత్యం వదిలేసిన తర్వాత డెమాన్ పవన్ పేరు కోరుకున్నాను అని చెప్తాడు. బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ని రివీల్ చేసేస్తాడు. ఎవరో కాదు, తనుజనే సెకండ్ ఫైనలిస్టు. ఫైనలిస్ట్ పేరు చూడగానే తనుజ మాత్రం ఎగిరి గంతేస్తుంది. ఇద్దరు ఫైనలిస్టులు కన్ఫామ్ అయిపోయారు. ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్, సెకండ్ ఏమో తనూజ. నెక్స్ట్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్టేజ్ మీదకి వస్తాడు. అలాగే ఈ సంవత్సరం చాలా ఫేమస్ మూవీస్ చేశాడు. అలాగే ఒక కొత్త హీరో నటిస్తున్న కొత్త మూవీ కూడా చేశాడు, న్యూగా ఇన్ టౌన్ ఆ సినిమా పేరు. కొత్త హీరో పరిచయం అవుతున్నాడు సినిమాతో. ఆ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక మగవాడు హీరో, ఆ మగవాడు అమ్మాయికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేదే ఈ సినిమా స్టోరీ. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్మేట్స్ అయితే ఫన్నీ టాస్కులు చేపిస్తాడు. అదేంటంటే పాత సీన్స్ రీక్రియేషన్ అనమాట. ఇప్పుడు
డెమాన్ పవన్కి అండ్ రీతుకు జరిగిన సీన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు సంజన వచ్చి రీతు, భరణి వచ్చి పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు కదా పవన్ కళ్యాణ్, ఆ సీన్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఈ సీన్లో భరణి బాగా చేస్తాడు డెమాన్ పవన్ క్యారెక్టరు. నెక్స్ట్ హరీష్ గారికి ఇమాన్యుయల్కి జరిగిన గొడవని డెమాన్ పవన్ ఇమాన్యుయల్ రీక్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చి హరీష్ గారు, డెమాన్ పవన్ వచ్చి ఇమాన్యుయల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం ఫర్ థర్డ్ ఫైనలిస్ట్ రివ్యూ. ఇప్పుడు థర్డ్ ఫైనలిస్ట్ని రివీల్ చేయబోతున్నారు. థర్డ్ ఫైనలిస్ట్ని పవన్ కళ్యాణ్ ఒక సుత్తితో గోడ ఉంటుంది, ఆ గోడ పగలు కొడితే ఆ గోడ వెనుక ఎవరు ఫైనలిస్ట్ అవుతారో కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఫైనలిస్ట్ ఎవరో గారు డెమాన్ పవనే. ఇప్పటి వరకు 3 ఫైనలిస్టులు కన్ఫామ్ అయిపోయింది, పవన్ కళ్యాణ్, తనుజ అండ్ డెమాన్ పవన్. ఇంకా 2 పెండింగ్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు 4th ఫైనలిస్ట్ని రివీల్ చేస్తున్నారు, తనుజ అండ్ డెమాన్ పవన్. నెక్స్ట్ 4th ఫైనలిస్ట్ వచ్చి ఇమాన్యుయల్. యాక్చువల్గా ఇమాన్యుయల్ చాలా టెన్షన్గా ఉంటాడు, ఫైనలిస్ట్ అవుతానా లేదా అని. ఫైనల్గా 4th ఫైనలిస్ట్గా ఇమాన్యుయల్ ఫైనల్స్లాగా ఎంటర్ అయ్యాడు. ఇక ప్రస్తుతానికి డేంజర్ జోన్లో భరణి అండ్ సంజన ఉంటారు. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఒకరు ఎలిమినేట్ అయిపోయి ఒకరేమో 5th ఫైనలిస్ట్గా ఫైనల్కి వెళ్తున్నారు. ఈరోజు భరణి గారు ఎలిమినేటెడ్, సంజన గారు ఏమో 5th ఫైనలిస్ట్ అయిపోతారు. ఇక భరణి గారు వెళ్ళిపోతుంటే భరణి గారి కూతురు తనుజ గారు మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఇక భరణి గారు ఫైనల్ సెండ్ ఆఫ్ ఇచ్చేసి హౌస్ మేట్స్ అందరికీ స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు. నాగార్జున గారు భరణి గారికి బిగ్ బాస్ జర్నీ ఒకసారి చూపిస్తారు. ఫైనల్గా భరణి అందరు హౌస్ మేట్స్తో బాగా మాట్లాడి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంక వెళ్ళిపోతాడు. ఇప్పుడు టాప్ 5 ఫైనలిస్టులు కన్ఫామ్ అయిపోయింది, ఇప్పుడు సెలబ్రేషన్సే పెండింగ్ అని నాగార్జున చెప్తాడు. ఇక టాప్ 5 ఫైనలిస్టులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తారు. ఈరోజు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సీజన్కి విన్నర్ ఎవరో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.